హాయ్ అండి, గుడ్ మార్నింగ్. మేమైతే హలియాబాద్ లో ఉన్న రత్నాలయం పోయినాము. అక్కడైతే వెంకటేశ్వర టెంపుల్ గుడి ఉంటది. ఇదైతే హైదరాబాద్ పోయే హైవే కు ఒక 300 మీటర్స్ దూరంలో ఉంటది, కొంచెం లోపలికి అని చెప్పేసి. ఇక్కడికైతే మా పెళ్లి కాక ముందుకు బండి పూజకు వచ్చినాము. మా పెళ్లి గురించి బండి ఉంటది కదా, ఆ పూజ అయితే ఇక్కడనే జరిపించినాము బావా నేను వచ్చేసి. ఈ తర్వాత మా పెళ్ళైనాక ఒక 4 టైమ్స్ వచ్చినాము, దీంతో ఒక 5 టైమ్స్. మాకైతే అలియాబాద్ లో చుట్టాలరు. అక్కడ ఈ రోజు ఫంక్షన్ ఉంది. అక్కడికి వెళ్తుండగా దారిలోనే ఈ టెంపుల్ ఉంటది కాబట్టి దేవుని అయితే దర్శించుకుని పోదామని వచ్చేసినాము. కానీ మేము వచ్చేసరికి అయితే గుడి అయితే బంద్ చేసి ఉంది. ఈ గుడి అయితే 12:30 వరకు అయితే ఓపెనింగ్ ఉంటది. తర్వాత మళ్ళీ సాయంత్రం ఓపెన్ చేస్తారు. మేము పోయేసరికి అయితే 1:30 అయింది. ఈ గుడి అయితే మూసేసి ఉంది. మేము ఎంత దూరం పోయినాం కాబట్టి లోపలికైతే పోయి దేవునికి అయితే మంచిగా మొక్కి వచ్చేసామండి. ఓపెన్ ఉన్నా లేకున్నా మన మనస్ఫూర్తిగా మొక్కితే ఏ కోరికైనా నెరవేరుతుంది, అంతేనా కాదా. గుడికి పైనకి ఎక్కేటప్పుడేమో మన వినాయకుని గుడి వస్తుంది, దిగేటప్పుడు అయితే ఆంజనేయ స్వామి గుడి వస్తుంది. అక్కడైతే మేమందరం కలిసి మొక్కేసి బొట్టు పెట్టుకొని కిందికైతే వచ్చేసినాము. మా చిన్నోడు పుట్టినాక ఫస్ట్ టైం అయితే ఈ గుడికి పోయినాము. మా చిన్నోడు అయితే చాలా సంతోషంగా ఉండు, ఎందుకంటే రష్ లేరు ఆ రోజు సండే కాబట్టి. మా చిన్నోడు మంచిగా ఆడుకుంటూ అటు ఇటు తిరిగిండు. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.